కొత్త కెమిస్ట్రీ లెక్చరర్ ఎలా చెప్తున్నాడ్రా అడిగాడు తండ్రి. అన్నీ గాలి కబుర్లే డాడీ చెప్పాడు పుత్రరత్నం. అదేమిటి ఆశ్చర్యపోయాడు తండ్రి. అవును మరి, నిన్న ఆక్సిజన్, మొన్న నైట్రోజన్, ఇవాళ కార్బన్ డయాక్సైడ్ గురించి వివరించాడు పుత్రరత్నం. బాధితుడు: నా మీద ఎవరో చేతబడి చేయించారని అనుమానంగా ఉందండి. స్వామీజీ: ఆ అనుమానం నీకెందుకొచ్చింది? బాధితుడు: ఈ మధ్య నీరసంగా ఉంటుంది. అదీ కాకుండా నేను బయట దండెం మీద ఆరేసిన నా షర్టు కనిపించడం లేదు. చేతబడి చేయడానికి ఆ వ్యక్తి బట్టలు, వెంట్రుక లాంటివి తీసుకుంటారు కదా. స్వామీజీ: నా దివ్య దృష్టితో దండెం మీద ఆరేసిన నీ బట్టలు ఎవరు తీశారో చూస్తాను. కొంచెం సేపటి తర్వాత బాధితుడు: చూసారా స్వామి? స్వామీజీ: మీ ఇంటి పక్కవాడు సైకిల్ తుడవడానికి నీ షర్టు దొంగలించాడు నాయనా. భార్య: వెళ్ళి గడ్డం గీయించుకొని రండి. భర్త: గడ్డం ఉంటే నీకేమైనా ఇబ్బందా? భార్య: పక్కింటి వాళ్ళు అడుగుతున్నారు, మీ ఇంటికి ఎవరో బాబా వచ్చాడట కదా, మా సమస్యలకి తాయెత్తేమైనా ఇస్తారా అని. ఏమైంది? సర్వర్ నీ వైపు అదోలా చూస్తూ వెళ్తున్నాడు. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళి వచ్చిన సూర్యం అడిగాడు శరత్ను. ఈ హోటల్లో ఫుడ్ కంటే చివర్లో ఇచ్చిన వేడి నీళ్ళు, నిమ్మకాయ చాలా టేస్టీగా ఉందని చెప్పాను. క్లారిటీ ఇచ్చాడు శరత్. దిలీప్: సార్, ఈ ఫిబ్రవరి 14న నాకు సెలవు కావాలి. మేనేజర్: నీ లీవ్ అప్లికేషన్పై ఖచ్చితంగా నీ భార్య సంతకం చేయించుకొని తీసుకురా, అప్పుడు ఆలోచిస్తాను. కోటేశ్వరరావు: అరే ఎవడ్రా నాకు లంచ్ బాక్స్లో రాగి జావా, పెరుగు బదులు చికెన్ ఫ్రై, మటన్ బిర్యానీ, రొయ్యల కర్రీ పంపింది? డ్రైవర్: క్షమించండి అయ్యగారు, పొరపాటున నేను తెచ్చుకున్న బాక్సు మీకు ఇచ్చేశాను.